తిరుమల తిరుపతి వెంకన్నకు ముందస్తు అనుమతి తీసుకొని కానుకలు సమర్పించాల్సి ఉంటుంది అనేటటువంటి మ్యాటరు ప్రజలకు తెలియచేయటం జరిగింది. బాగుంది, దాంట్లో తప్పేం లేదు. అంటే ముందస్తు అనుమతి అంటే దాన్ని వెరిఫై చేస్తారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒకవేళ ఎవడైనా దొంగతనం చేసి తీసుకొని వచ్చినా కూడా అది కూడా తీసుకుంటారు. ఎందుకంటే నేను పలానింట్లో దొంగతనం చేయాలనుకున్నాను, అక్కడ చేస్తే 1 కిలో బంగారం ఇవ్వాలనుకున్నాను, అందుకే ఇస్తున్నాను అని సమర్పిస్తాడా మరి ఆ దొంగ? ఆలోచించండి. వచ్చేటటువంటి బంగారాన్ని భగవంతుడికి సద్వినియోగపరచాలంటే 10 మందికి ఉద్యోగం కల్పించండి, 10 మందికి ఆ పని కల్పించండి. కల్పిస్తే నిజంగా దేవుడు కూడా నా వలన బతుకుతున్నారు అనుకుంటాడు. కానీ మాకు లిమిట్స్ తోటి ఇవ్వండి, మేము దాచిపెట్టలేకపోతున్నాం అనేటటువంటి మాటలు, అంటే మీ దగ్గర స్టాఫ్ లేదా అని అడుగుతున్నారు ప్రజలు రకరకాలుగా. దేవుడికి ఇచ్చేటటువంటి కానుకలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఏది కోరుకుంటే అది ఇస్తున్నాడు కాబట్టి వస్తాయి. దొంగతనం చేయాలనుకున్నాడు కూడా దేవుడికి పూజ చేస్తాడు, నాకు బాగా దొరకాలి అని చెప్పి. మరి వాడు కూడా సమర్పించుకుంటాడు, అనుకున్న ప్రకారంగా సమర్పించాలి, లేకపోతే దేవుడు దెబ్బ కొడతాడు అక్కడ. అయితే వచ్చినటువంటి బంగారాన్ని సద్వినియోగపరచండి. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయని చెప్పి పేపర్ ప్రకటనలు ఇవ్వటం కాదు. అంటే ఇవ్వద్దంటున్నారా మీరు? చెప్పండి అది కూడా అని అంటున్నారు ప్రజలు. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.